ఇరాన్పై అమెరికా ఎదురు తిరిగి దాడులు ప్రారంభించింది. ఈ ప్రశ్నకే గత 3 రోజులుగా ప్రపంచ దేశాలకు జవాబు అంతు చిక్కడం లేదు. అయితే దీని వెనుక ఇజ్రాయెల్ వేసిన ఓ మాస్టర్ ప్లాన్ ఉందంటున్నారు. ఇరాన్ ట్రంప్కి స్పాట్ పెట్టగా ఆ ప్లాన్ కనిపెట్టిన ఇజ్రాయెల్ దాన్ని అమెరికా అధ్యక్షుడికి చేరవేసిందట. అందుకే ట్రంప్ తిరిగి ఇరాన్పై దాడులకు ఆదేశించారట. ఈ స్టోరీ ఏమైనా నమ్మేలా ఉందా? ఇజ్రాయెల్ ట్రంప్ ని ఎమోషనల్ గా ఫిక్స్ చేసిందా? యుద్ధం చేయకపోతే ఏసేస్తారని భయపెట్టిందా? తిరిగి యుద్ధం ప్రారంభించడానికి అదే కారణమా? అవునని అంటుంది వాల్ స్ట్రీట్ జనరల్ స్టోరీ. ఇరాన్ పై చివరి వరకు యుద్ధం చేయాలి అనేది ఇజ్రాయిల్ లక్ష్యం. అదెప్పుడూ దాచిపెట్టిందే లేదు. అయితే మధ్యలో ప్రభుత్వ మార్పిడి చేయొచ్చంటూ ఓ ప్లాన్ చూపించి ట్రంప్ ని వార్లోకి దింపారంటారు. అంత మాత్రం చేత ట్రంప్ అమాయకంగా ఇజ్రాయిల్ చెప్పగానే ఇరాన్ పై దాడులు చేస్తారని కాదు. కానీ గత 4 నెలల పరిణామాలు చూస్తే మాత్రం ఇజ్రాయిల్ స్కెచ్ వేయడం, దాన్ని అమెరికా ఫాలో అవడమే కనిపిస్తుంది. తాజాగా తిరిగి ఇరాన్ పై అటాక్ చేయడానికి కూడా ఇజ్రాయిల్ వేసిన ఓ ప్లాన్ కారణమంటున్నారు. ఓవైపు ఇరాన్ లో మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న తరుణంలో మరోవైపు అమెరికా ఇరాన్ మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హత్యకు ఇరాన్ మాస్టర్ ప్లాన్ రచించినట్లు ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయం జూలై మొదటిలోనే ట్రంప్ టేబుల్ వద్దకు చేరినట్లు తెలుస్తుంది. అందుకే ట్రంప్ ఓ సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ చంపాలని చూస్తున్న వారి లిస్టులో తన పేరు ఫస్ట్ లో ఉంటుందని చెప్పారాయన. ఇక ట్రంప్ హత్యపై వస్తున్న వార్తల్ని యుఎస్ మీడియా సంస్థ CNN కూడా ధృవీకరించింది. అది ఒక నిర్దిష్ట దాడి అని పేర్కొంది. కానీ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ సమాచారం ఖచ్చితంగా ఇజ్రాయిలే పంపిందని, అందుకే ట్రంప్ ఖమేనీ అంత్యక్రియలు ముగియగానే ఇరాన్తో చర్చలుండవని ప్రకటించారంటారు. ఇక ట్రంప్ ను హతమార్చేందుకు ఇరాన్ దాదాపు 6 ఏళ్ల నుంచే ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. 2020లో ఇరాన్ జనరల్ సొలేమనీని హతమార్చారని ట్రంప్ ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి ఇరాన్ ట్రంప్ హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. జూలై మొదటి వారంలో నాటో సమ్మిట్ పూర్తయిన తర్వాత టర్కీ నుంచి తిరిగి అమెరికాకు వచ్చే క్రమంలో ట్రంప్ తన పాత ఎయిర్ ఫోర్స్ 1 ఎయిర్ క్రాఫ్ట్ ను వినియోగించారు. దీంతో ట్రంప్ ఎందుకిలా పాత విమానంలో ప్రయాణించాడనే చర్చ జరిగింది. ఇవన్నీ కలిపి చూస్తే ట్రంప్ హత్యకి ఇరాన్ ప్లాన్ చేసిందనే విషయాన్ని ఆయన నమ్మినట్లుగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఇరాన్ పై దాడులు తిరిగి చేయడంతో అది కన్ఫర్మ్ అయింది. ఇరాన్ నిజానికి ఓ పథకం వేసిందా లేదా అనేది తెలియదు. కానీ ఇజ్రాయిల్ మాత్రం ఓ కథ అల్లి దాన్ని ట్రంప్ నమ్మించడంలో సక్సెస్ అయ్యింది అనడంలో సందేహం లేదు. ఇరాన్ కొత్తగా ప్లాన్ చేయడం సంగతి పక్కన పెడితే, తమ నేతలను చంపినందుకు ఇరాన్ ప్రభుత్వం ఓపెన్ గానే నెతన్యాహు ట్రంప్ తలలపై బౌంటీని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ స్టోరీ ఇలా సాగుతూ ఉండగానే యుద్ధాన్ని ఆపేందుకు మళ్లీ పాక్ మధ్యవర్తిత్వానికి బయలుదేరింది అంటున్నారు. అదెంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఇప్పుడు చూడాల్సిన విషయం.